Welcome to DVSK lectures. So Manipal entrance test 2024 రాసి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందండి. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి. సో CGM 2024 తీసుకోవడం కోసం మీరు DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, సో బిట్సాట్, మణిపాల్, అమృత అటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అదేవిధంగా ఎంసెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, లేకపోతే JEE మెయిన్స్ ఆర్ JEE అడ్వాన్స్డ్ అంటే జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే కాంబో కోర్సెస్ కానివ్వండి, అన్నీ కూడా రకరకాల కోర్సెస్ ఒక 7 ఉన్నాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కనుక తీసుకున్నారనంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు మణిపాల్ కౌన్సిలింగ్ కూడా నేను లైవ్ సెషన్ కండక్ట్ చేయబోతున్నాను. వీటన్నిటి ద్వారా మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కానీ వివరాల్లోకి కానీ వెళ్ళామంటే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్. ఆల్రెడీ నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ మీద చాలా వీడియోలు అయితే చెప్పుకున్నాను. సో వీళ్ళు ఇప్పుడు 4 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి ఈ మేనేజ్మెంట్ ద్వారా. సో ఒకటి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్లో ఉంటుంది, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఉంటుంది, సో సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్కిం, అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో ఈ మేనేజ్మెంట్ కింద ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మీకు కామన్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు జరగబోతుందండి. సో దానికి మీరు మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ర్యాంక్ అయితే పొంది ఉండాలండి. సో ఎలిజిబిలిటీ కనుక వస్తే MET 2024 ర్యాంక్ ఉండాలండి. అదేవిధంగా 50% మార్క్స్ ఉండాలండి. గ్రూప్స్లో మీకు 50% ఉంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేకి కౌన్సిలింగ్ పోర్టల్ వచ్చేకి counseling.manipal.edu దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలండి. సో రిజిస్టర్ చేసుకొని ఒక 10,000 రూపీస్ కట్టాలి. ఆ అమౌంట్ కడితే మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చండి. సో మీరు రిజిస్టర్ అవ్వడానికి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ యూస్ చేయండి, తర్వాత కౌన్సిలింగ్ పాస్వర్డ్ యూస్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే ముందు అవ్వచ్చండి. ఇక్కడ మొత్తం 7 స్టెప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి 10,000 కట్టాలి, నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీట్ కానీ అలాట్ అయిందంటే కోర్స్ ఫీ పేమెంట్ చేయాలండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, అవి రెండు కూడా మీరు పే చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెయిట్ లిస్టింగ్ ఉంటే అది చూసుకోవచ్చు. నెక్స్ట్ హాస్టల్ బుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ 7 స్టెప్స్ అయితే మీకు ఉంటాయండి మీరు మణిపాల్లో జాయిన్ కావడానికి. సో ఫస్ట్ రౌండ్ 1 కనుక తీసుకున్నామంటే సో ఆల్రెడీ 7th జూన్ నుంచి 11th జూన్ వరకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి జరుగుతుందండి. తర్వాత 12th 13th ఆ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కోసం గ్యాప్ ఇచ్చారండి. సో ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అనేది 13th జూన్ 2024 8 PM తర్వాత జరుగుతుందండి. సో తర్వాత మీరు 13th నుంచి 18th జూన్ లోపల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే కట్టాలండి. అది ఎంత ఉంటుందంటే 2,40,000 అండి. సో మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2,40,000 కనుక కట్టారంటే దెన్ ఓన్లీ యువర్ సీట్ విల్ బి రిజర్వ్డ్, అదర్వైజ్ మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేకి మీరు పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ కోర్స్ ఫీ అంటే క్యాంపస్ని బట్టి కోర్సుని బట్టి ఫీజు అయితే మారుతుంది. సో మిగతా ఫీ వచ్చేకి 28th జూన్ 2024 లోపల మీరు పే చేయాల్సి ఉంటుందండి సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఇది రౌండ్ 1 డీటెయిల్స్. ఒకవేళ మీకు రౌండ్ 1లో సీట్ కన్నా రాలేదనుకోండి, అప్పుడు మీరు ఆప్ట్అవుట్ చేసుకోవచ్చండి. సో ఆప్ట్అవుట్ అంటే నేను మీకు కౌన్సిలింగ్లో కంటిన్యూ గాను అని అనుకుంటే మీ 10,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారు. సో లేదా అన్ని రౌండ్స్లో కూడా మీకు సీట్ కానీ అలాట్ కాకపోయినా మీ 10,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారు. బట్ సీట్ అలాట్ అయిందంటే మాత్రము మీరు ఈ 2,40,000 కట్టకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఆ 10,000 కూడా మీకు వెనక్కి అయితే రాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ డీటెయిల్స్ చూద్దామండి. 21st జూన్ నుంచి 22nd జూన్ వరకు మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు మీ చాయిసెస్ని మాడిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. సో మీకు ఆల్రెడీ ఫీజు కట్టుంటారు కాబట్టి మీ పాత సీట్ అనేది అలానే ఉంటుంది. ఇంకా మీరు చాయిసెస్ మాడిఫై చేసుకుంటే బెటర్ సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 23rd నుంచి
24th వరకు 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. సో మీకు ఫైనల్గా సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి సెకండ్ రౌండ్కి 24th June 2024 8 PM తర్వాత వస్తుందండి. సో దానికి 24th నుంచి 1st July వరకు మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే 2,40,000 కట్టాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 9th July లోపల కట్టాలండి. ఇది సెకండ్ రౌండ్ డీటెయిల్స్. అదేవిధంగా థర్డ్ రౌండ్ కూడా ఇదే రకంగా ఉంటాయండి. సో మీరు రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 5th July లోపల చేసుకోవాలి. ఏదన్నా చాయిసెస్ మాడిఫై చేసుకోవాలంటే అంటే ఆల్రెడీ పాత వాళ్ళకి మాడిఫై చేసుకోవచ్చు 5th July లోపల. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాగూ మీరు ఆ 10,000 కట్టి చాయిసెస్ అనేది ఇస్తారు. సీట్ అలాట్మెంట్ అనేది 7th July 2024 8 PM తర్వాత వస్తుందండి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 11th July లోపల కట్టాలి. బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 15th July లోపల కట్టాలండి. సో ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ షెడ్యూల్లో 3 రౌండ్స్ మాత్రమే ఉన్నాయండి. సీట్స్ కన్నా మిగిలితే 4th రౌండ్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఇంట్రా ఇన్స్టిట్యూట్ ఈ కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లో జరుగుతుందండి. సో ఇంట్రా ఇన్స్టిట్యూట్ డేట్స్ అయితే ప్రస్తుతానికి పెట్టలేదు. అంటే మనం స్లైడింగ్ అంటారు కదా, సో ఆ రకంగా అనమాట. అంటే అదే ఇన్స్టిట్యూషన్లో సీట్స్ కనుక ఖాళీ ఉంటే ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మారడానికి వీలుంటుందండి. ఒక క్యాంపస్ నుంచి ఇంకొక క్యాంపస్కి అయితే మారడానికి వీలు ఉండదండి. సో అదేవిధంగా మీరు ఫస్ట్ 10,000 కట్టిన వాళ్ళకి మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ అనేది అలౌ చేస్తారు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్ అయితేనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సీట్ కానీ అలాట్ కాకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ సీట్ అలాట్ కాకుండా మీరు ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు. బట్ సీట్ అలాట్ అయిందంటే మాత్రం ఆ 10,000 అయితే ఇవ్వరు. సో సీట్ అలాట్ అయ్యి మీరు కానీ జాయిన్ అయితే 10,000 అనేది మీరు ఆ ట్యూషన్ ఫీలో అడ్జస్ట్ అయితే చేస్తారండి. ఆ పాయింట్ మీరు గమనించాలి. సో అదేవిధంగా మీకు డిఫరెంట్ కోర్సెస్ వాటి ఫీజులు కూడా ఇక్కడ ఇచ్చాను. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో MIT మణిపాల్లో అయితే సో మ్యాక్సిమము 19,58,000 ఉంటుందండి. CSE రిలేటెడ్ బ్రాంచెస్కి కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది కూడా మంచిదండి. సో దీనికి కూడా మ్యాక్సిమం ఫీజు ఉంటుంది 19,58,000 అండి. అదేవిధంగా MIT మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు ఇది అన్నిటికీ ఉండే కోర్సెస్ అన్నిటికి కూడా ఒకే ఫీజు అండి 19,58,000 అండి. సో ఇక్కడ మీరు ఈ క్యాంపస్ల మధ్యన కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిఫరెంట్, మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ డిఫరెంట్, అదేవిధంగా సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా డిఫరెంట్. అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. నేనైతే మన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కోసము వెబ్ ఆప్షన్స్ తోటి క్లియర్గా లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవండి మణిపాల్ యూనివర్సిటీ జైపూర్లో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్, అదేవిధంగా వాటి యొక్క ఫీ స్ట్రక్చరు. సో మ్యాక్సిమం వచ్చేసరికి ఇక్కడ CSE రిలేటెడ్ బ్రాంచెస్కి 16,65,000 ఉంటుందండి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ యొక్క కన్స్టిట్యూయెంట్ కాలేజీ సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దీంట్లో ఉన్న బ్రాంచెస్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఇక్కడైతే ఇచ్చానండి. సో దీంట్లో CSE రిలేటెడ్ బ్రాంచెస్కి మ్యాక్సిమం 13,65,000 ఉంటుందండి. సో ఇవన్నీ కూడా నేను టోటల్ ఫీ చెప్తున్నానండి. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అటు విడివిడిగా అయితే పే చేయవలసి ఉంటుందండి. సో ఇక నా రీఫండ్ పాలసీ కానివ్వండి, విత్డ్రాల్ పాలసీ కానివ్వండి, సో అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టమవుతుందండి. సో లైవ్ సెషన్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.